కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 5వ అధ్యాయం చివరి సెక్షన్ చదువుకోబోతున్నాము. ఇప్పటి వరకు నిమి మహారాజు అడిగినటువంటి 9 ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. చివరిగా కలియుగంలో భగవంతుడి యొక్క యుగావతారం గురించి తెలియజేశారు. చైతన్య మహాప్రభువుగా అవతరించి యుగ ధర్మాన్ని ఎలా స్థాపించారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఇంకా కలియుగం యొక్క గొప్పతనాన్ని కూడా మనం డీటెయిల్ గా చూసాం. ప్రతి యుగంలో ఏదో ఒక రకంగా ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తిని సాధించవచ్చు. ఆ పద్ధతిని భగవంతుడు స్థాపించారు. అన్ని పద్ధతుల్లో, అన్ని ఇతర యుగాలలో తెలియజేసినటువంటి ధర్మం కంటే సులువైనటువంటి ధర్మము మనకి కలియుగంలో ఇవ్వబడింది, హరినామ సంకీర్తనం. అలాంటి ధర్మాన్ని కలియుగ జనులకి వరంలా ఇచ్చారు భగవంతుడు. ఎందుకంటే ఇతర యుగాల కంటే కూడా పతనం చెంది ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనకి, ఇతర యుగ జనుల కంటే కూడా ఆయు పరిమాణం తక్కువగా ఉన్నటువంటి మనకి ఏదైనా సులువైన పద్ధతి ఇస్తే తప్ప మనము వాళ్ళు సాధించినటువంటి ఆ, లక్ష్యాన్ని మనం కూడా సాధించడం సాధ్యం కాదు. అందుకనే కలియుగం యొక్క గొప్పతనం మనకిప్పుడు అర్థమవుతుంది. అందరం అనుకుంటాం కలియుగంలో అందరూ అధర్మపరులు, కలియుగం అంతా కూడా పతనం చెందినటువంటి వ్యక్తులు ఉంటారు, కలియుగం దురదృష్టవంతులు మాత్రమే కలియుగంలో జన్మిస్తారు అని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే కలియుగం సరి అయినటువంటి అవకాశం మనందరికీ. ఆధ్యాత్మిక పురోగతికి కలియుగంలో ఇవ్వబడినటువంటి ప్రాసెస్ అనేది చాలా సులువైనటువంటి ప్రాసెస్. కేవలం హరినామ సంకీర్తనంతో మాత్రమే మనము గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఫలితాలను మించి మనం పొందగలము. స్వయంగా భగవంతుడి ధామాన్నే పొందగలం, స్వయంగా భగవంతుడి యొక్క ప్రేమను కూడా మనం పొందగలం. అందుకనే సత్యయుగ వాసులు, ఇతర యుగ జనులు అందరూ కూడా కలియుగంలో జన్మించాలి అని కోరుకుంటారు. అది కలియుగం యొక్క గొప్పతనం. ఇక్కడ వరకు మనము కలియుగం యొక్క గొప్పతనాన్ని చూసాం. ఇక నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈ అధ్యాయం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతకు ముందు 9 ప్రశ్నలు అడగడానికంటే ముందు నిమి మహారాజు గురించి మనం ఎక్కువగా తెలుసుకోలేదు. నిమి మహారాజు ఎవరండి? ఉం? నిమి మహారాజు మనకి ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు. ఓకే. అలాంటిది ఈ నవయోగీంద్రులు వచ్చేసి, నవయోగీంద్రులు ఋషభదేవుడి యొక్క పుత్రుడు. నవయోగీంద్రుడు ఋషభదేవుడి యొక్క పుత్రుడు. సో ఇప్పుడు కొంచెం నిమి మహారాజు యొక్క గొప్పతనం గురించి కూడా మనకి రాబోయే శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. ఆయన ఎలాంటి భక్తుడు, ఎంతటి భక్తుడు అనేటువంటిది మనకి తెలియజేస్తారు. అంటే నిమి మహారాజు అడిగిన 9 ప్రశ్నలకి నవయోగీంద్రులు చెప్పినటువంటి 9 సమాధానాలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈ అధ్యాయంలో మిగిలినటువంటి భాగం ఇంకొక కొన్ని శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో నిమి మహారాజు గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఓకే. సునీత హరిబాబు మాతాజీ. హరే 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 కృష్ణ ప్రభు. నారద ఉవాచ శ్రీనారద ఉవాచ ధర్మం భాగవతా నిత్తం శ్రుత్వా తామితిలేశ్వరః ధర్మం భాగవతా నిష్టం శ్రుత్వా మిథిలేశ్వరః జాయంతే యాన్ముని ప్రీతః సోపాధ్యాయో వ్యూపూజయత్ యన్మునీన్ ప్రీతః సోపాధ్యాయో వ్యూపూజయాత్. నారదముని పలికెను, ఈ విధముగా భాగవత ధర్మమును వినినవాడైన మిథిలా నగర రాజు నిమి పరమ సంతుష్టుడై యజ్ఞ పురోహితులతో కూడి జయంతి సుతులగు మునులను ఆదరముతో పూజించెను. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. జాయంతేయాన్ అను పదము వృషభదేవుని పత్తియగు జయంతి గర్భమున జన్మించిన నవయోగీంద్రులను సూచిస్తుంది. హరే కృష్ణ ప్రభు. ఓకే. జయంతి ఎవరు అని అంటే ఋషభదేవుడి యొక్క భార్య. జయంతి సుతులు అంటే నవయోగీంద్రులు. నవయోగీంద్రుల ద్వారా భాగవత ధర్మాన్ని విన్నటువంటి నిమి మహారాజు ఆ నవయోగీంద్రుల్ని ఆదరంతో పూజించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 44వ శ్లోకం అమృత మాతాజీ. తతోంతర్ధరిరే
సిద్ధా సర్వలోకస్య పశ్యతః. धीरे सिद्धा सर्वलोकस्य पश्यता రాజా ధర్మానుపాతిష్టన్ నవాప పరమాంగతిం. राजा धर्मानुपातिष्ठं नवा नवापाप రమాం గతిం. హరే కృష్ణ ప్రభుజీ. పిదప ఆ సిద్ధ పురుషులు ఎల్లరి కళ్ళెదుటనే అర్హ అంతర్విత్తులైరి. నిమి నిమి మహారాజు వారి నుండి నేర్చిన ఆధ్యాత్మిక ధర్మ నియమములను శ్రద్ధతో అనుసరించిన వాడై పరమగతిని పొందెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఎప్పుడైతే నిమి మహారాజు వాళ్ళని పూజించారో వాళ్ళు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు. యాక్చువల్ గా చూస్తే అంతర్ధానం అవడం అంటే ఏంటి? అక్కడి నుంచి మాయమైపోయారు. నవయోగీంద్రులు అలా ఎలా మాయమైపోతారు? వాళ్ళకి అంతశక్తులు ఉన్నాయా అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు శుద్ధ భక్తులు. శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళారు అని అంటే వాళ్ళకి సిద్ధులు కూడా ఉన్నాయి అని అర్థం. నవయోగీంద్రులకి అన్ని రకాల సిద్ధులు ఉన్నప్పటికీ వాళ్ళు వినయంగా భగవంతుడి యొక్క భక్తియుత సేవలో నిమగ్నమై ఉన్నారు. నవయోగేంద్రులను గురువుగా చేసుకున్నటువంటి నిర్మి మహారాజు నవయోగేంద్రుల ద్వారా తెలుసుకున్నటువంటి భాగవత ధర్మాన్ని అనుసరిస్తూ ఆయన కూడా పరమగతిని పొందడం అనేటువంటిది జరిగింది. నిమి మహారాజు కూడా ఎప్పుడైతే మనం గురువు చెప్పిన దాని ప్రకారంగా మనం ఆచరిస్తామో, గురువు చెప్పిన దాని ప్రకారంగా మనం పురోగతి చెందుతామో, ఆటోమేటిక్ గా మనకి పరమగతి అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇక్కడ నిమి మహారాజు తూచా తప్పకుండా నవయోగేంద్రులు చెప్పిన విధంగా ఆయన భాగవత ధర్మాన్ని పాటించారు. అది ఒక్కటే అర్హత ఎవరికైనా సరే పరమగతిని పొందడం. పరమగతి అంటే పరమ చేరటం. భగవంతుని యొక్క ధామం. అంటే మన ఈ భౌతిక విశ్వంలో పొందేటువంటి గమ్యం కాదు. భౌతిక విషయంలో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, లేదా ఒక లోకం నుంచి ఒక లోకానికి వెళ్ళేటువంటి గమ్యం గురించి కాదు. పరమగతి అంటే భౌతిక విశ్వానికి ఆవల. ఆ పరమగతిని చాలా సులువుగా పొందగలిగాడు కేవలం గురువు గురువుల ఆదేశానుసారం ఆయన ఆధ్యాత్మిక సాధన చేశారు కాబట్టి. నెక్స్ట్ 45వ శ్లోకం శేషరత్నం మాత. త్వమప్యేతాన్ మహాభాగా ధర్మాన్ భాగవతాన్ శృతాన్. त्वमप्येतान् महाभागा धर्मान् भागवतान् श्रुतान् ఆస్థిత శ్రద్ధయా యుక్తో నిస్సంగో యాస్యసే పరం. ఆస్థితః శ్రద్ధయా యుక్తో నిస్సృంగో యాస్యసే పరం. ఓ మహాభాగ్యవంతుడగు వాసుదేవ, నీవు వినునట్టి భాగవత ధర్మములను శ్రద్ధతో అనుష్ఠింపము. ఆ విధముగా భౌతిక సాంగత్యము నుండి విడవిడిన వాడవై నీవు పరబ్రహ్మమును బడెదవు. భాష్యము. నిమి మహారాజు యొక్క జ్ఞాన ప్రాప్తి కథను నారదముని కృష్ణ జనకుడగు వసుదేవుడు తెలియజేసెను. నవయోగిదురులచే పురాతన కాలం నందు పలుకబడిన భాగవత ధర్మములు అనుసరించుటచే వసుదేవుడు కూడా జీవిత పరమ సిద్ధిని బడయగలదని నారదుడు ఇప్పుడు తెలుపుతున్నాడు. వాస్తవమునకు వసుదేవుడు అది వరకే భగవంతుని పార్షుడై ఉన్నాడు. కానీ పరమ భాగవతునిగా సహజమైన వినయశీలత కారణమున అతడు తన కృష్ణ ప్రేమను పరిపూర్ణమనర్చుకున్నటకు నిశ్చయించుకునెను. ఆ విధముగా దేవదేవుని జననీ జనకుల యొక్క మహోన్నత స్థితిని మనము గమనించవచ్చును. సకల జీవులు సమస్తమును సమకూర్చడి పరమ జనకునిగా భగవంతుని నిరంతరము పూజించవలని సాధారణములుగా భావింతురు. అట్టి స్వభావమును భగవత్ ప్రేమ సిద్ధి కాదు. ఎలయనా తనయుడు చిన్నవానిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎక్కువ సేవ చేయలేడు. చిన్నప్పుడు తల్లిదండ్రులే పిల్లవానికి నిరంతరము సేవ చేయవలసి ఉండును. కనుక భక్తుడు కృష్ణుడికి తల్లి లేదా తండ్రి అయినప్పుడు ప్రేమయుత సేవకు అపరిమితమగు అవకాశమును లభించును. అప్పుడు భక్తులు పారవస్యంతో భగవాన్ని తన పుత్రునిగా స్వీకరించి ఉండును. వసుదేవుని మహోద్భాగ్యము వలనే బహు పురాతన కాలమున నవయోగేంద్రులచే రాజర్షి నిమికి వసుగుబడిన అద్భుతమైన ఉపదేశమును నారదముని స్వయముగా అతనికి వెల్లడించాను. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రమాణాలు. ఓకే, ఈ చర్చ అంతా ఎందుకు వచ్చింది? నవయోగేంద్రులు నిమి మహారాజు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఎందుకు వచ్చింది అసలు మనకి అని అంటే, ఒకసారి నారదుడు ద్వారక వచ్చినప్పుడు అక్కడ వసుదేవుని కలవడం, వసుదేవుడు నారదమునితో మాట్లాడటం.
అనేటువంటిది జరిగింది. వసుదేవుడు నారద మునిని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం నారద ముని నిమి మహారాజు మరియు నవయోగీంద్రుల మధ్య జరుగుతున్నటువంటి చర్చని ప్రస్తావిస్తూ వసుదేవుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని తెలియజేశారు. యాక్చువల్ గా మనం సన్నివేశం వచ్చేసి ఏ సన్నివేశం నుంచి మనం నవయోగీంద్రులు చెప్పినటువంటి సమాధానంలోకి వచ్చామో ఆ సన్నివేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు నారదముని? ఏ విధంగా అయితే నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి నవయోగీంద్రులు సమాధానం చెప్పారో ఆ సమాధానాలే నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు కూడా వర్తిస్తాయి. కాబట్టి నవయోగీంద్రులు చెప్పిన విధంగా నువ్వు కూడా భాగవత ధర్మాన్ని పాటించు. నిమి మహారాజు పాటించి పరమగతిని పొందాడు, నీవు కూడా అలానే పరమగతిని పొందాలి అని అంటే భాగవత ధర్మాన్ని పాటించు అని అన్నాడు. వసుదేవుడు ఆల్రెడీ భాగవతోత్తముడు, భగవంతుడి యొక్క సేవలో ఉన్నటువంటి వాడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉన్నటువంటి వాడు. ఎవరికైనా సరే సేవ చేయాలి అని అనుకుంటే చిన్న పిల్లలకి తల్లిదండ్రులు చేసేటువంటి సేవకు మించినటువంటి సేవ ఇంకొకటి ఉండదు కదా. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఎంత సేవ చేస్తారండి తల్లిదండ్రులు? వాళ్ళు అన్ని వీళ్ళే చూసుకుంటారు కదా. వాళ్ళకి తినిపించడం అన్ని వీళ్ళే చూసుకుంటారు, స్నానం చేయించడం, బట్టలు వేయడం అన్ని వీళ్ళే చూసుకుంటారు. అంతకు మించిన సేవ ఇంట్లో ఇంకెవరికైనా చేస్తారా? లేదు ప్రభుజీ. పిల్లలకి అంతకు మించిన సేవ ఇంకెవరికైనా చేయరు. ఇంట్లో భర్తకి చేయరు, ఎవరికి చేయరు, కుటుంబ సభ్యులకి చేయరు. పుత్రుడికి చేసినటువంటి సేవ. మరి వసుదేవుడు శ్రీకృష్ణుడే తన పుత్రుడుగా పొంది శ్రీకృష్ణ భగవానుడి సేవలో నిమగ్నమై ఉన్నాడు. అంటే భగవంతుడికి చేయాల్సినటువంటి సేవ మన సొంత పిల్లలకి మనం ఎలా చేస్తామో అలా చేయాలి. చిన్న వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లలకి మనమే సేవ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనకి సేవ చేయలేరు. వాళ్ళు పూర్తిగా 200% మన మీదనే ఆధారపడి ఉంటారు. మనం కూడా ఇష్టంగా ప్రేమగా వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ, ఎలాంటి ఈర్ష్య ఎలాంటి ద్వేషము లేకుండా వాళ్ళకి అన్ని చేస్తాం. అది స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. అలాంటి ప్రేమను చూపించి అలాంటి ప్రేమతోటి భగవంతుడికి సేవ చేయాలి అని అనుకున్నారు. కాబట్టి వసుదేవుడికి శ్రీకృష్ణ భగవానుడు పుత్రుడిగా జన్మించాడు. అందుకనే శ్రీకృష్ణుడికి ఆయన మనందరం చేసేటువంటి సేవ కంటే కూడా గొప్పగా సేవ చేస్తున్నాడు. అందుకనే ఎవరింట్లో అయినా సరే లడ్డు గోపాలు ఉన్నారనుకోండి, లడ్డు గోపాల్ ఉంటుంది కదండి మన ఇళ్లలో. లడ్డు గోపాల్ విగ్రహం పెట్టుకుంటాం కదా. లడ్డు గోపాల్ విగ్రహం పెట్టుకున్న వాళ్ళు నిజంగా కృష్ణుని తన పుత్రుల్లా చూసుకోవాలి కదా. మా పూజా మందిరంలో లడ్డు గోపాల్ ఉందండి, నేను మాత్రం పొద్దున్నే ఒకసారి దర్శనం చేసుకుంటాను. దర్శనం చేసుకున్నప్పుడు కొంచెం పటికి బెల్లం పెడతాను, మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒకసారి దర్శనం చేసుకుంటాను, ఈ మధ్యలో ఇంకేం పెట్టను, పనులు చేసుకుంటాను అంటే కుదరదు. అందుకని లడ్డు గోపాల్ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లవాడిని మీరు ఇంట్లో ఎలా చూసుకుంటారో అలా చూసుకోవాలి లడ్డు గోపాల్కి. ఎన్నిసార్లు పాలిస్తారండి చిన్నపిల్లలకి? ప్రతి 3 గంటలకు ఒకసారి ఇస్తారు ప్రభుజీ. అలా ప్రతి 3 గంటలకు ఒకసారి లడ్డు గోపాల్కి పెట్టాలి. ఓకే. మీరే బట్టలు వేస్తారా? మీరే స్నానం చేపిస్తారా? ఆయనంతకు ఆయన స్నానం చేస్తాడా? మేమే చేపిస్తాం ప్రభుజీ. అలానే లడ్డు గోపాల్కి రోజు మీరు స్నానం చేయించాలి. లడ్డు గోపాల్కి రోజు బట్టలు మార్చాలి. అదే మీరు ఆ కృష్ణుడు పెద్దవాడైన తర్వాత ఉన్న విగ్రహాన్ని మనం చేసే సేవలు కంటే ఎక్కువ, ఎన్నో రెట్లు ఎక్కువ సేవలు లడ్డు గోపాల్కి చేయాలి. ఓకే. ఒక్కరోజు స్నానం చేయించకపోతే ఏమవుతుందండి పిల్లగాడికి? కంపు కొడతారు ప్రభుజీ, కంపు కొడతారు. పిల్లవాడికి అనారోగ్యం వస్తుంది కదా. అలానే మనం కూడా లడ్డు గోపాలు ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. రోజు బట్టలు మార్చాలి, రోజు శుభ్రంగా ఉంచాలి, హైజీన్ ఉంచుతాం కదా. పిల్లలకి ఏమవుతుందండి హైజీన్ ఉంచకపోతే? బట్టలు మార్చేసారు, రోగనిశక్తి తక్కువ ఉండటం వల్ల త్వరగా అతను ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలానే చూసుకోవాలి కృష్ణుడు కూడా. మనం లడ్డు గోపాలు ఉంటే కనుక అలానే చూసుకోవాలి. కాబట్టి లడ్డు గోపాలు ఉండడం గొప్ప కాదు, లడ్డు గోపాలను ఎలా చూసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మనం. ఓకే. కాబట్టి అలాంటి సేవ చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే లడ్డు గోపాలను ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. అలాంటి సేవ చేయగలిగినటువంటి మనసు,
ఓపిక ఉన్నవాళ్ళు లడ్డూ గోపాలను పెట్టుకోవాలి. ఇంతకు ముందు ప్రతి ఇంట్లో లడ్డూ గోపాలు ఉండటం అనేది ఒక ఒక ఫ్యాషన్, లేకపోతే అన్ని విగ్రహాలతో పాటు ఇది కూడా ఉంటుంది అని అనుకుంటారు. కానీ దానికి ఎలా సేవ చేయాలో తెలుసుకున్న తరువాత మాత్రమే లడ్డూ గోపాలను ప్రతిష్ఠించుకోవాలి. అలా సేవని చెయ్యలేను అనుకున్నప్పుడు అలా మనం ప్రతిష్ఠించకూడదు. దాని ద్వారా భగవంతుడి పట్ల మనం అపరాధం కూడా చేయకూడదు. అది చాలా ఉత్తమమైన సేవ, చాలా గొప్ప సేవ. నందుడు, యశోదామాత, వసుదేవుడు, దేవకి, వీళ్ళ స్థాయిలో ఉన్నటువంటి సేవ మందది. ఓకే. ఒకవేళ మనం కనుక లడ్డూ గోపాల్ని మనం ఇంట్లో మన పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే, ఓకే. సో అలాంటి ఒక అదృష్టం వసుదేవుడికి కలిగింది. ఓకే. హరే కృష్ణ భగవానునే ప్రభు. పుత్రుడిగా స్వీకరించాం. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మా మా ఇంట్లోనే ఉంది ప్రభు లడ్డు గోపాలు. మేం పెట్టిండేది కాదు ప్రభు, మా వాళ్ళు మా మామగారు పెట్టిండేది ప్రభు. ఇంతే ఇంతే చిన్నది ఉంది ప్రభు. అది ఒక్కొక్కరు తీసి పెట్టండి అని, అదే మీరు చెప్పినట్ల ఇన్ని మాటలు దానికి ప్రసాదం పెట్టాలా అని ఒక్కొక్కరు ఏం పర్వాలేదు అంటానని ఒక్కొక్కరు చెప్పి అట్లే పెట్టుకోండాం ప్రభు. మేము ఇప్పుడును అట్లే పెట్టుకోండాం ప్రభు. మేం పెట్టింది కాదు, మామవాళ్ళు పెట్టిండేది, మామగారు పెట్టిండేది. ఎట్లా ప్రభు ఇవిడ? ఓకే మాతాజీ, మీరు ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేయండి. ఓకే. కానీ మామూలు సేవ కంటే ఎక్కువే సేవ చేయాలి. అవును ప్రభు. ఈవిడ మనము భోజనం పెడతాం అనుకోండా, లడ్డు గోపాలు ఉంటే గానీ ఉప్పు నెయ్యి వేసి పెట్టినాను ప్రీతిగా తింటారు కదా బిడ్డలు మాదిరి. కొంచెం కూడా కారం ఎక్కువ కాకూడదు మళ్ళా బిడ్డలు మాదిరి ఊరికే అన్నంకి కొంచెం ఉప్పు వేసి నెయ్యి వేసి పెట్టినా కూడా వాళ్ళు స్వీకారం చేస్తారు. అదంతా గొప్ప ప్రభు. తెలిసేదేమో తెలుసు, అయినా కూడా అంత చేసే కయ్యలేరు కదా ప్రభు. మేము పెట్టిందేది అంత కాదు. చాలా మంది నాకు తెలిసిన భక్తులకు కూడా వాళ్ళ ఇంట్లో కూడా లడ్డూ గోపాలని ఇన్స్టాల్ చేసుకున్నారు. కానీ వాళ్ళు చూసుకునేటువంటి సేవ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చూశాను, వాళ్ళు చాలా గొప్పగా చూసుకుంటారు. అంత సేవ మనం చెయ్యలేము. అయ్యలేదు ప్రభు, అయ్యలేదు మా చేత మడి అయ్యలేదు ప్రభు. వాళ్ళు వేరే ఇంటికి వెళ్తే, మనం వేరే ఇంటికి వెళ్తే మన ఇంట్లో మన పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి, ఈ రోజు కొంచెం మీరు వండుకొని తినండి, నేను ఊరు వెళ్తాను, 2 రోజులాగా వస్తాను, ఈ 2 రోజులు మీరు తినండి అని చెప్తాం కదా. మీరంతటికి మీరే వండుకొని మీ బాధలు మీరు పడండి, 2 రోజులు ఎట్లో గట్లా మీరు మీరు బ్రతకడానికి ఏం కావాలో అవి చేసుకోండి, నేను 2 రోజుల తర్వాత వస్తాను, ఆ తర్వాత మీ అవసరాలన్నీ నేను చూసుకుంటానని చెప్తాం కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే. అదే ఇంట్లో అంబాడే పిల్లాడు ఉన్నాడు అనుకోండి, అలా చెప్పి మనం వెళ్ళగలుగుతామా ఇల్లు వదిలి? అయ్యలేదు. ఏం చేయాలి? అంబాడే పిల్లాన్ని తీసుకునైనా పోవాలి, అంబాడే పిల్లాన్ని ఎవరికైనా అప్పచెప్పైనా పోవాలి కదా. నేను ఎన్నిసార్లు తినిపిస్తున్నానో అన్నిసార్లు మీరు తినిపిస్తారు అని నమ్మకం ఉంటే మీ దగ్గర వదిలిపెట్టి వెళ్తాం మనం పిల్లాన్ని కదా. పక్కింటి వాళ్ళకి వదిలిపెట్టి వెళ్తామా మనం పిల్లాన్ని? కాబట్టి లడ్డు గోపాల్ ఉంటే లడ్డు గోపాల్ని తోడు తీసుకుని పోవాలి ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఓ పరమాత్మ. ఓకే. ఎవరింట్లో నాకు తెలిసిన ఒక భక్తులు ఉన్నారు, వాళ్ళు వారానికో ఏమో ఊరు వెళ్తున్నారు. ఊరు వెళ్తుంటే ఆ లడ్డు గోపాల్ని వేరే ఇంట్లో పెట్టారు. ఓకే. వేరే ఇంట్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తరువాత ప్రతిరోజు ఏదో ఒక లీల జరుగుతూనే ఉందన్నమాట లడ్డు గోపాల్ తోటి. రాత్రి పడుకునేటప్పుడు ఎంత లైటింగ్ ఉంచాలో అంత లైటింగ్ ఉంచాలి. పిల్లలకి పూర్తి చీకటి చేస్తే భయం వేస్తుంది కదా, లైటింగ్ తోటి పడుకోబెట్టాలి. సో అలా వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలిగేది అనమాట. లడ్డు గోపాలకి ఏదో ఒక ఇబ్బంది కలిగేది. దానివలన ఆ లడ్డు గోపాలకి కలుగుతున్నటువంటి ఇబ్బంది వీళ్ళకి ఎక్కడున్నారో అక్కడ కల్లో వీళ్ళకి కనిపించడం, వీళ్ళకి ఏదో ఒక రకంగా తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తే మీరు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో లైట్ తీసేశారా అని అడిగితే అవును అని అంటారు వాళ్ళు. అవునా, వెంటనే పూజా మందిరంలో లైట్ వేయండి, లడ్డు గోపాలకి ఇబ్బంది అయింది అని చెప్తారు. ఎక్కడన్నా దేవస్థానంకి ఇచ్చేదా ప్రభు? అట్లయితే చిన్నది ప్రభు, ఇంతే ఒక ఇంచి ఉంది అంతే. ఎంత లడ్డు గోపాల్ అని ఎంతైనా ఉండనియండి, లడ్డు గోపాల్ లడ్డు గోపాల్. అది విగ్రహం పెద్దగున్నా లడ్డు గోపాలే, విగ్రహం చిన్నగున్నా లడ్డు గోపాలే. అవును. ఎక్కడన్నా ఇచ్చేదా ప్రభు? అట్లయితే దేవస్థానంకి ఎక్కడన్నా ఇచ్చేదా ప్రభు? ఇంకొకసారి వాళ్ళకి ఎలాంటి రియలైజేషన్ వచ్చిందంటే, వాళ్ళు పడుకుని ఉంటే లడ్డు గోపాల్ వాంతి చేసుకున్నట్టు వచ్చింది వాళ్ళకి. ఓకే. వెంటనే ఫోన్ చేశారు, ఏం పెట్టారు మీరు ఈ రోజు మా లడ్డు గోపాల్కి అని అంటే, పలానా టైంలో పలానా పెట్టామంటే, ఆ టైంలో మీరు పెట్టకూడదు, ఆ టైంలో పెడితే ఎలా. మన పిల్లలకి ఎప్పుడు ఏది పెట్టాలో అది పెట్టాలి కదా. నైట్ పడుకునే ముందు పాలు ఇచ్చారో ఏం చేశారో ఏదో చేశారు, మార్నింగ్ కల్లా వాంతి చేసుకున్నట్టు వాళ్ళకి కల వచ్చింది. వెంటనే లడ్డు గోపాల్ ఫోన్ చేస్తే మీరు ఇలా చేశారా, అందుకనే లడ్డు గోపాల్కి వాంతి వచ్చింది అని చెప్పారు.
అలా చెప్తే వాళ్ళు కరెక్ట్ గా అలానే చేశారు వాళ్ళు. ఓకే, అందుకని వాళ్ళకి తెలియదు ఇలా చేయకూడదు ఇలా చేయొచ్చు అని. కాబట్టి అలాంటివన్నీ ఉంటాయి మాతాజీ. సో చాలా సందర్భాలు వాళ్ళకి, వాళ్ళ ఊర్లో లేకపోయినా లడ్డూ గోపాల్ వాళ్ళతో తీసుకెళ్ళకపోవడం వల్ల లడ్డూ గోపాల్ కలిగేటువంటి ప్రతి ఇబ్బంది వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి లడ్డూ గోపాల్ని చూసుకుంటూ ఉన్నారు. ఓకే, సో అలాంటి భక్తులు కూడా ఉన్నారు. సో అంత హరే కృష్ణ ప్రేమగా ప్రభు. చూసుకోగలిగారు. ఆల్రెడీ మరి మా ఇంట్లో ఉంటే ఎట్లా పూజ అవన్నీ చేయలేము, మామూలుగా పూజ మందిరంలో ఉంటది. అలాంటప్పుడు పూజ మందిరంలో ప్రతిష్ఠించకుండా షోకేస్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఆ, అలా అని మీరు పూజ చేయడానికి పెట్టుకుంటే మాత్రం మీరు ఈ నియమాలు అన్ని పాటించాలి. మీరు సీనియర్ భక్తులతో మాట్లాడి ఏమేమి మీరు చేయగలరు, అంతవరకు సరిపోతుందా లేదా, ఎలా చూసుకోవాలి లడ్డు గోపాల్ని అని తెలుసుకొని దాని ప్రకారంగా మీరు లడ్డు గోపాల్ని ఆరాధించండి. ఓకే, అలా ఇప్పుడు లేకపోతే వాళ్ళు చేయలేం సలహా ప్రభు. ఇచ్చిన ప్రకారం. ఉం? ఇప్పుడు ఇవన్నీ చేయలేం ప్రభుజీ. ఆల్రెడీ ఉంది మందిరంలో, తీసేయచ్చా ఎట్లా? సరే మాతాజీ, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఓకే. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ, టీ లక్ష్మీ మాతాజీ. యువయోః ఖలు దంపత్యోర్యశసా పూరితం జగత్. యువయో ఖలు దప్ప చోరజ్జత తోరక్షస పూరి పూరితం జగత్. పుత్రతామగమద్యద్వాం భగవాన్ ఈశ్వరో హరి. మగమదాయద వా భగవాన్ ఈశ్వరో హరి. నిజముగా భగవంతుడగు శ్రీహరి మీ పుత్రుడు. ఆయన కారణమున మీ దంపతులు కీర్తి సమస్త జగత్తులో నిండినది. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. యశసా పూర్తి పూరి జగత్. మాతాజీ ఒక నిమిషం మాతాజీ. హరే కృష్ణ. శ్రీష మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. యశసా పూరితం జగత్, సమస్త జగత్తు ఇప్పుడు మీ కీర్తితో నిండినది అను పద సముదాయముచే కృష్ణ బలరాములు జననీ జనకులకు దేవకీ వసుదేవుల కీర్తిని గురించి నారదుముని ఈ శ్లోకములో తెలియజేయుచున్నాడు. అనగా ఆధ్యాత్మిక పురోగతిని గురించి వసుదేవుడు నారదమునిని అడిగినప్పటికీ దేవర్షి అతనితో దేవదేవుని ఎడ నీ అసాధారణమగు భక్తి కారణమున నీవు అదివరకే పూర్ణ యశస్వి అయ్యున్నావు అని పలికెను. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ వసుదేవుడికి భాగవత ధర్మాన్ని పాటించు, ఎవరైతే నిమి మహారాజుకి నవయోగీంద్రుడు చెప్పారో ఆ విధంగా పాటించు అన్నారు. అంటే అభక్తులకి ఇలాంటి విషయాలు చెప్పాలి కదా. మరి వసుదేవుడు లాంటి ఒక విశుద్ధ భక్తులు వాళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి భక్తి కారణంగా స్వయంగా భగవంతుడినే పుత్రుడిగా పొంది భగవంతుడికి అమితమైనటువంటి సేవలు చేస్తున్నారు. ఒక పుత్రుడికి చేసేటువంటి సేవ ఎవరికి చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. అలాంటి సేవలని మీరు ఆల్రెడీ చేస్తున్నారంటే మీరు ఎంత గొప్ప భాగవతోత్తములై ఉండాలి. కాబట్టి మీ కీర్తి, మీ యశస్సు అన్నీ కూడా ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది. ఎందుకంటే మీరు కృష్ణుడికి తల్లిదండ్రులు కాబట్టి అని చెప్తున్నారు. నెక్స్ట్ 47వ శ్లోకం ఇందుమతి మదర్. దర్శనాలింగ నాలాపై శయనాసన భోజనై. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. దర్శనాలింగనాలపై శయనాసన భోజనై ఆత్మావాం పావిత కృష్ణే పుత్ర స్నేహం ప్రకుర్వతో. ఆత్మావాం పావితః కృష్ణే పుత్ర స్నేహం ప్రకుర్వతో. వసుదేవ, నీవు నీ పత్ని దేవకీదేవి శ్రీకృష్ణునే మీ పుత్రునిగా స్వీకరించి అతని ఎడ మహోన్నతమైన ప్రేమను ప్రదర్శించి ఉండిరి. నిజంగా మీరు ఎల్లప్పుడూ అతన్నే చూచుచు ఆలింగనం చేసుకొనుచు అతనితో మాట్లాడుచు అతనితో కలిసి నిద్రించుచు కలిసి కూర్చొనుచు కలిసి భోజనం చేయుచుండిరి. ఇటువంటి అనురాగపూర్ణము సన్నిహితమైన సాంగత్యము చేత
మీరిరువురు పూర్తిగా మీ హృదయమును కొనుకొనినారు అనగా మీరు ఇదివరకే పరిపూర్ణులై ఉన్నారు. భాష్యము: ఈ శ్లోకం నందు ఆత్మ వాం పావిత అను పద సముదాయము మిగులు ప్రధానమైనది. సాధనాపతి ద్వారాను తమ సమస్త కర్మలను భగవద్భక్తికి అర్పితం కావించుటను నేర్చుట ద్వారాను సాధారణ బద్ధ జీవులు తమ అస్తిత్వమును పవిత్రమనుచుకోవలసి ఉండును. కానీ భగవంతునికి తల్లిదండ్రులుగా, మిత్రులుగా, ప్రియురాండ్రుగా, సలహాదారులుగా, పుత్రులుగా సేవలు చేసే మహితాత్ములకు ఇట్టి క్రమానుగతమైన సాధన విధిని అన్వయించలేము. పుత్రునిగా శ్రీకృష్ణుని ఎడ గాఢంబగు ప్రేమ కారణంన దేవకి వసుదేవులు మహోన్నతులకు పరిపూర్ణ జీవన స్థితిని అదివరకే సాధించి ఉండుని. శ్రీకృష్ణుడు పుత్రుడైనందున దేవకి వసుదేవులు ఇరువురు కీర్తిమంతులైనారని శ్రీ నారద ముని గడిచిన శ్లోకంలోని చెప్పినప్పటికీ జయ విజయుల వంటి భగవత్పాదులచే బ్రాహ్మణాపరాధం వలన పతితులైనారు కనుక ఆయన్ని వసుదేవుడు వాదించవచ్చును. అందువలన నారద ముని ప్రస్తుత శ్లోకంలో పావిత మీరు పూర్తిగా పవిత్రులైనారు కనుక శ్రీకృష్ణుని ఎడ మీకు ప్రగాఢమగు ప్రేమ వలన భక్తిలో మీరు కించిన్ మాత్ర దోషమైన లేని వారైనారు అని పలికెను. శ్రీకృష్ణుని విలాజనకుడకు శ్రీ వసుదేవుడు వాస్తవమునకు నిత్యసిద్ధుడైన భగవత్పార్షదుడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వ్యాఖ్యానం నుండి తెలుసుకొనవచ్చును. శ్రీకృష్ణుని వలనే వసుదేవునికి కూడా ఆధ్యాత్మిక దేహమే. తన చక్కని కుమారుడు శ్రీకృష్ణుని సేవించే పారవస్య కోరికలోనే అతడు సర్వదా మునిగి ఉండేవాడు. ఆయనను అత్యంత వినియముచే వసుదేవుడు తనను సాధారణ మానవునిగా తలచి భగవద్గీతకి సంబంధించిన ఉపదేశం వినుటకు పరమ ఆతృతతో ఉండెను. వసుదేవుని పారవస్య వినయమును అర్థం చేసుకొని అతని ఆతృతను నివారించుటకు శ్రీ నారదముని సాధారణ మానవునికి బోధించిన రీతిగా భాగవత ధర్మమును అతనికి ఉపదేశించను. ఆయనను కృష్ణ బలరామును పుత్రులుగా పొందేడు అపూర్వ భాగ్యము చే దేవకి వసుదేవులు అదివరకే పూర్తిగా యశోవంతులైనారని నారదుడు అదే సమయంలో వెల్లడి కావించును. అందువలన దేవర్షి అతనితో వసుదేవ నీ స్థితిని గురించి ఎంత మాత్రం నిరుత్సాహపడవలదు లేదా సందేహించవలదు. నిస్సందేహంగా నీవు శీఘ్రమే వాగ్దామునకు వెడలగలవు. వాస్తవమునకు నీవు నీ భార్య ఎంతో అదృష్టవంతులు అని పలికాను. సారాంశం ఏమనగా కృష్ణుని ఎడ నిద్రాణంగా ఉన్న ప్రేమను వృద్ధి చేసుకొని ఎల్లరూ భాగ్యవంతులు కావాల్సి ఉన్నది. కృష్ణుని విరోధించిన ఘోరమైన దానవులు కూడా కృష్ణ సాంగత్యంచే చివరకు ఆనందమయ జీవన స్థితిని పడేయగలిగిరి కనుక రేయింబౌళ్ళు శ్రీకృష్ణుని ఆనందం గురించి ఆలోచించిన ప్రేమ పూర్ణులకు భక్తులు పరమానందం పొందుటలో ఎటువంటి సందేహము లేదు. హరే కృష్ణ ప్రభుత్వ వసుదేవుడి యొక్క స్థితి గురించి వసుదేవుడికి తెలియదు. శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి విషయంలో వసుదేవుడు చాలా పారవస్యంలో ఉన్నారు. తను ఇంతకు ముందు జన్మలో చేసిన భక్తి కానీ, శ్రీకృష్ణుడి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ కానీ, శ్రీకృష్ణుడు ఆయన్ని కరుణించి ఆయనకు పుత్రుడిగా జన్మించడానికి ఆయనకున్నటువంటి అర్హత కానీ, దానికి సంబంధించినటువంటి విషయాల మీద వసుదేవుడికే కొంత అంచనా లేదు. ఎందుకు? యోగమాయ ప్రభావం, అంతేకాదు కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ, ప్రేమ, పుత్రుడుగానే చూస్తున్నారు కాబట్టి. అలాంటి వసుదేవుడు తనున్నటువంటి పారవస్య స్థితిలో నేనేం చెయ్యాలి అని అడుగుతున్నారు అని అంటే, ఒక మహాభాగవతుడైనటువంటి భక్తుడు స్వయంగా భగవంతుడినే పుత్రుడిగా పొంది తనతో కలిసి కూర్చొని తనతో మాట్లాడుతూ తనని ఆలింగనం చేసుకుంటూ తనకి ఆహారాన్ని తినిపిస్తూ తనతో కలిసి పడుకొని తనతో కలిసి లేచి తనతో తిరుగుతూ తనతో తిప్పుతూ ఆడుకుంటూ ఇన్ని చేస్తుంటే స్వయంగా భగవంతుడితోటి ఎలాంటి వాళ్ళకు ఉంటుంది ఇలాంటి అర్హత? ఎలాంటి వాళ్ళకు ఉంటుంది ఇలాంటి అదృష్టం? సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఉంటుందా? ఈ విషయం ఆయనకు ఆయన ఆయన భక్తిలో ఉన్నత స్థితి గురించి వసుదేవుడికే తెలియదు అనమాట. అందుకని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా అడిగినటువంటి ప్రశ్నకి నవయోగేంద్రుడు చెప్పినటువంటి సమాధానం నారదుడు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అంత మాత్రాన ఒక సామాన్యులకు చెప్పినట్టు నారదుడు చెప్పినట్లు కాదు, వసుదేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు అని చెప్తున్నారు. పైగా భగవంతుడు లీలావతారంగా వచ్చారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు లీలావతారం. అలాంటి లీలావతారంలో తనకి తల్లిదండ్రులు కావాలి. తన విశుద్ధ భక్తులను మాత్రమే ఎంచుకుంటారు తల్లిదండ్రులుగా. అందుకనే తాను దేవకీ వసుదేవులు ఎంచుకున్నారు అని అంటే, దేవకీ వసుదేవులు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు భగవంతుడి యొక్క పార్షదులు, గొప్ప పార్షదులు. అందుకనే మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడికి తల్లిదండ్రులుగా వచ్చారు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ విధంగా నేను ఉద్ధరింపబడతాను అనేటువంటి విషయం దేవకీ వసుదేవులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు భగవంతుడి యొక్క పార్షదులు, భగవంతుడి లీలలో భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు, భగవంతుడికి సేవలు చేస్తున్నారు, తప్పకుండా భగవద్ధామానికే వెళ్తారు. అందులో ఎలాంటి సందేహము లేదు. ఓకే, నెక్స్ట్ 48వ శ్లోకం రోజా మాతాజీ.
హరే కృష్ణ. వైరేణయం నృపతయః శిశుపాల పౌండ్రా వైరేణయం నృపతయః శిశుపాల పౌండ్రా శాల్వాదయో గతి విలాస విలోకనాధ్యై శాల్వాదయో గతి విలాస విలోకనాదై ధ్యాయంతాకృత ధియః శయనాసనాదో ధ్యాయంత అకృత దీహ శయనాసనాదౌ తత్సామ్యమాపుర అనురక్త ధియాం పునః కిం తత్సమ్యమాపురానురక్త ధియాం పునఃకిం. శిశుపాలుడు, పాండ్రుకుడు, శాల్వుడు వంటి విరోధి రాజులు శ్రీకృష్ణుణ్ణి నిరంతరము తలచుచుండిరి. పరుండిన పుడును కూర్చున్నప్పుడును లేదా ఇతర కలాపములలో నెలకొల్నప్పుడును వారు అతని గతులను విలాసములను భక్తులపై సారించెడి కృపా లోకమున లోకనములను ఇతర ఆకర్షణీయమైన లక్షణములను అసూయా భావంతో ధ్యానించియుండిరి. ఈ విధంగా ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని యందు లగ్నమయ్యుండి వారి భవధామములో భవధామములో ముక్తిని వడసియుండిరి. ఆయనచో అనుకూలముగా ప్రేమ భావనతో కృష్ణుని యందే తమ చింతములను నిరంతరము లగ్నము చేసేడి వారికి కలిగేడి వరముల గురించి వేరుగా చెప్పబడి ఉన్నది. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తు నుండి అంతర్ధానము చెందెడి సమయంలో వసుదేవుడు తాను పరిపూర్ణ భక్తి భావనలో నిల్చున్నట్లుగా భగవంతుని సన్నిధిని పూర్తిగా వినియోగించుకున్నందుకు చింతాగ్రస్తుడయ్యను. కానీ దేవకి వసుదేవుల యశస్సు జగత్తులో కీర్తించబడుచున్నదని నారద ముని ఆశ్వాసమొసంగెను. దేవతలు భగవానుడు జననీ జనకుల మహోన్నత స్థితిని, వసుదేవుడు తన ఆధ్యాత్మిక స్థితిని గుర్తించియే గాక అమంగళ రీతిలో ఈ జగత్తును విడిచి యాదకులమును గురించియు చింతించేను. నారదుని వంటి బ్రాహ్మణుల శపితమైన యదువంశ జ్ఞాతులు యుద్ధంలో నశించెను. యదువంశీయులు భగవంతుని పార్షదులైనను ధరణిపై నుండి వారి నిష్కరణము బాహ్యమునకు అమంగళముగా నుండెను. అందువలన వసుదేవుడు వారి గతిని గురించి చింతించెను. కృష్ణుణ్ణి విరోధించినట్టి శిశుపాలుడు, పాండ్రకుడు, శాల్వుడు వంటి దానవులను వారి నిరంతర కృష్ణ చింతనచే భగవద్ధామమును చేరగలిగినారని నారదుడు ఇచ్చట ఆశ్వాసమొనర్చుచున్నాడు. అయినచో వాస్తవంగా శ్రీకృష్ణుని అనన్యముగా ప్రేమించిన మహోన్నతులగు యదువంశీయుల గురించి వేరుగా చెప్పినదేమున్నది? అనురక్తాదీయం పునః క్రీం అంటే గరుడ పురాణమునందు ఇట్లు చెప్పబడినది. అజ్ఞానిన హరికృష్ణ నేను చదువుతాను మాతాజీ. అజ్ఞానిన సురవరం సమదీక్షిపంతో యం పాసినోపి శిశుపాలసు యోధనాధ్య ముక్తిం గతా స్మరణమాత్ర విధూత పాప సంశయ పరమ భక్తిమతాం జనానాం. దుర్భాషలాడిన శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి పాపులైన శ్రీకృష్ణ స్మరణ మాత్రము చేత సర్వపాప విముక్తులైరి. ఏదో విధముగా వారి చిత్తములు భగవంతుని యందు లగ్నమై ఉండి ఆ విధంగా వారు ముక్తిని బడిసిరి. అయినచో భగవంతుని ఎడ భక్తి భావ సమన్వితులైన వారి గురించి గతిని గురించి సందేహమేమున్నది? ఒక పక్క శ్రీకృష్ణుడు దేవదేవుని ఎరిగియున్నను, అదే సమయంలో అతన్ని తన పుత్రుడిగా భావించినందుకు కూడా వసుదేవుడు చింతాగ్రస్తుడై ఉండెను. తండ్రి తనయుల సంబంధంలో ఒక్కొక్కప్పుడు తండ్రి తన తనయుణ్ణి దండించి పలు రీతిలో అదుపులో ఉంచవలసి వచ్చును. ఈ ప్రకారం కృష్ణుడికి తన తనయునిగా శిక్షణనిచ్చుటలో తాను నిస్సందేహంగా అపరాధమునర్చియే ఉందునని వసుదేవుడు భావించను. కానీ విశుద్ధ భక్తుడు వాత్సల్య భావంతో నిండిన వాడై తల్లిదండ్రులు చిన్న పిల్లవాడిని పోషించినట్లుగా భక్తితో తమను పోషించినప్పుడు నిజముగా శ్రీకృష్ణుడు అతి ప్రసన్నుడగు. అటువంటి భక్తుల ఎదుట ప్రత్యక్షమై వారి పుత్రునిగా వర్తించుచు శ్రీకృష్ణుడు వారి
గాఢమగు ప్రేమ భావములను పరస్పర వినిమయమును కావించును. ఈ శ్లోకం నందు పేర్కొనబడినట్లు దానవులు వాస్తవంగా శ్రీకృష్ణుని శత్రుభావంతో దూషించి ఉండిరి. ఆయనను శ్రీకృష్ణుని యందు తాదాత్మ్యము వలన అట్టి దానవులను ముక్తిని బడిసిరి. అయినచో పితృవాత్సల్యముతో శ్రీకృష్ణుని దండించినటువంటి వసుదేవునికి గతి గురించి నేరుగా చెప్పనుది ఏమున్నది? సారాంశం ఏమనగా దేవకి వసుదేవులను సాధారణ బద్ధజీవులని భక్తులు ఎన్నడనూ భావించరాదు. కృష్ణునితో వారి సంబంధము పూర్తిగా వాత్సల్య రస భావంలో ఉన్నట్టుది. భౌతిక జగత్తు యొక్క వాత్సల్యముతో దానికి ఎటువంటి సంబంధము లేదు. తల్లిదండ్రులు తమ సంతానమును ఇంద్రియ భోగ లక్ష్యముగా చూచడి కారణమున వారి వాత్సల్యము ఇంద్రియ భోగ భావములపై ఆధారపడి ఉండను. యాక్చువల్ గా మనం మన పిల్లల్ని చూసేటువంటి విధానానికి వసుదేవుడు దేవకి తన పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను చూసేటువంటి తేడా ఉన్న విధానానికి మధ్య చాలా తేడా ఉంది. వాళ్ళ భావానికి మన భావానికి చాలా తేడా ఉంది. పిల్లలు పుడితే మనకి ఆనందం, పిల్లలు పుట్టాలి అనేటువంటిది మనకు ఒక కోరిక. పిల్లలు పుడితే మనకి కలిగేటువంటి ఆనందం భౌతిక స్థాయిలో ఉండేటువంటి ఆనందం. ఎందుకు పిల్లలు కలగాలి? పిల్లలు కలగడం వల్ల మనకు వచ్చేదేంటి? పిల్లలు పుట్టాలి, కానీ పిల్లలకి నేను సేవ చేయను. అలాంటి తల్లిదండ్రులు లేరండి ఇప్పుడు. పిల్లల్ని ఆయాలకి ఇచ్చేసి వీళ్ళు హాస్పిటల్స్ కి లేకపోతే ఆఫీసులకి వెళ్ళి డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు ప్రభుజీ. 90%, 100% అలానే ఉన్నారు. ఓకే, పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో ఒక ఆయాను పెట్టుకుంటారు, ఆయా చూసుకుంటూ ఉంటుంది. అంటే పిల్లలు ఎందుకు కావాలి? వాళ్ళకి సేవ చేయడానికి కాదు పిల్లలు కావాల్సింది, కేవలం వాళ్ళ వారసత్వం కోసం, లేకపోతే అదొక ఎంజాయ్మెంట్. లేదా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లాడు ఎదురుగా నవ్వుకుంటూ వస్తే ఆనందంతో వాడిని కౌగిలించుకుంటే వచ్చే ఆనందం కోసం. ఓకే, ఇలాంటి కొన్ని ఆనందాల కోసం చేసేటువంటి పిల్లల్ని పొందడం అనేటువంటి దాంతో మనం వసుదేవుడి యొక్క దేవకి యొక్క ప్రేమని మనం కంపేర్ చేయడానికి లేదు. వీళ్ళది ఆధ్యాత్మిక స్థాయి. దేవకి వసుదేవులు తల్లిదండ్రులుగా పుత్రుణ్ణి పెంచుతూ కొన్ని సందర్భాలలో శ్రీకృష్ణుణ్ణి దండించినటువంటి సందర్భాలు, పరుషంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉండి ఉండవచ్చు. రెండవది, దేవకి వసుదేవులతో పాటు యదువంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకృష్ణుడితో ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా భగవత్ పార్షదులు. కానీ ఈ భౌతిక విశ్వంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించినటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా అవతరించి వీళ్ళ తిరోభావం అంటే వీళ్ళు తిరిగిపోయినటువంటి విధానం చూస్తే చాలా అమంగళకరంగా కనిపించింది. అంత మాత్రాన వీళ్ళందరూ బద్ధజీవులు, ఇంత అమంగళకరంగా మరణించినటువంటి వాళ్ళు, ఇంత అమంగళకరంగా ఈ భౌతిక జగత్తును వదిలేసినటువంటి వాళ్ళు ఏ నరకానికో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. కానీ వీళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారా అని మనం అనుకోవచ్చు. భగవంతుడితో వాళ్ళకు ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని వాళ్ళు మర్చిపోకుండా యదువంశీయులు శ్రీకృష్ణుడికి సేవ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మరణం ఎలా ఉంది అనేది అంత సంబంధం లేదు. అది భగవంతుడి లీలలో భాగం. నారదుడితో శపించబడ్డారు, మునులతో శపించబడ్డారు, ఇవన్నీ భగవంతుడి లీలలో భాగం. అందుకనే వాళ్ళందరూ అలా తిరోగమనం చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ వాళ్ళందరూ పార్షదులు కాబట్టి వాళ్ళు తిరిగి భగవంతుడి యొక్క ధామానికి వాళ్ళు వెళ్తారు. వాళ్ళందరూ భగవంతుడితో నిత్య సంబంధంలోనే నెలకొని ఉంటారు. అలానే దేవకి వసుదేవులు కూడా భౌతికము అని మనం అనుకోకూడదు. ఇవాళ రేపు మనం పిల్లల్ని పోషించేటట్లుగా వాళ్ళు పోషించట్లేదు. ఇవాళ రేపు మనం పిల్లలతో ఉన్నటువంటి సంబంధం, ప్రేమ సంబంధం ఏదైతే ఉందో ఆ స్థాయిలో వాళ్ళ సంబంధం కాదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ కృష్ణుడిని దండించినా కృష్ణుడి పట్ల అపరాధం చేసినట్లు కాదు, వాత్సల్య ప్రేమను ప్రదర్శిస్తున్నట్టు. ఇది వాత్సల్య భక్తి. శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి నిజంగానే పిల్లవాడైపోయాడు. ఎందుకు? తన భక్తుడు ఎలాంటి భావంతో శ్రీకృష్ణుడిని ప్రేమిస్తాడో, ఎలాంటి భావంతో శ్రీకృష్ణుడిని సేవిస్తాడో అలాంటి భావంలోనే ఆ సేవను స్వీకరించడం అనేటువంటిది భగవంతుడు పొందేటువంటి ఆనందం. అందుకనే యశోదామాత శ్రీకృష్ణుడిని రోటికి కట్టేస్తే కట్టేయించుకున్నాడు. భగవంతుడిని ఎవరైనా కట్టేయగలరా? వాత్సల్య ప్రేమకి అది ఎపిటోమ్. అంటే అంతకు మించి ఇంకా వాత్సల్య ప్రేమ అనేటువంటిది భగవంతుడి దగ్గర ఉండదు. ఇక అంటే ఒక పుత్రుణ్ణి తల్లి చూసుకునేటువంటి ఒక ప్రేమ ఏదైతే ఉందో, వాత్సల్య ప్రేమ ఏదైతే ఉందో దానికి ఉదాహరణ అనమాట యశోదమ్మ. మరి ఆమె అంత ప్రేమ భగవంతుడి మీద చూపిస్తుంటే కృష్ణుడు నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నావు ఓకే, కానీ నేను భగవంతుణ్ణి అని అంటే ఆమెకి వాత్సల్య ప్రేమలో పొందాల్సిన ఆనందాన్ని ఆమె పొందుతుందా?
పొందలేదు కృష్ణుడు ప్రభుజీ. దండించగలుగుతుందా ఆమె? ఒక పుత్రుడికి ఎలాంటి బుద్ధులు చెప్పాలి అలా బుద్ధులు చెప్పగలుగుతుందా? చెప్పలేదు. అందుకని కృష్ణుడు స్పందిస్తున్నారు, వాత్సల్య ప్రేమకి స్పందిస్తున్నారు. వాత్సల్య ప్రేమకి ఎలా స్పందిస్తున్నారు? తను కూడా చిన్న పిల్లవాడైపోవాలి. మిగిలినటువంటి బాలురు ఎలా అయితే కర్మలు చేస్తారో అలాంటి కర్మలు ఈయన కూడా చేయాలి. లేకపోతే కృష్ణుడికి ఏంటండి, దొంగిలించటం, తీసుకొని పోయి వెన్నం తీసుకొని కోతులకు పంచిపెట్టడం, ఆవు దూడల తోకలు పట్టుకొని తిరగడం, ఒక గోపికి ఇంకో గోపికి జడ ముడులు వేయడం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం కృష్ణుడికి ఏంటి? చిన్న పిల్లవాడిలా నటించడం కాదు, చిన్న పిల్లవాడిలా జీవిస్తున్నారు శ్రీకృష్ణుడు. ఓకే. అప్పుడే తనతో సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాత్సల్య ప్రేమని అనుభవించగలుగుతారు. యశోదామాత, దేవకి, లేకపోతే వసుదేవుడు, నందుడు, వీళ్ళందరూ కూడా ఆ వాత్సల్య ప్రేమను ప్రదర్శించినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ భక్తి భావానికి స్పందన అన్నమాట శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు, చిన్నతనంలో చేసినటువంటి లీలలు. కాబట్టి ఇవన్నీ కృష్ణుడు దండించారు కదా, కృష్ణుడు తిట్టారు కదా, కృష్ణుడు రోటికి కట్టేసింది కదా, ఇది అపరాధం కదా. మరి యశోదామాత వెళ్తుందా? అలానే దేవకి మాత కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో బుద్ధులు చెప్పుండొచ్చు కృష్ణుడికి. అలానే వసుదేవుడు కూడా కొట్టుండొచ్చు కృష్ణుడిని. ఇప్పుడంటే తల్లిదండ్రులు పిల్లల మీద చేతులు వేయట్లేదు. ఒకప్పుడు కొట్టకుండానే పెరిగారా మన పిల్లలు? కొట్టించుకోకుండానే పెరిగామా మనం మన తల్లిదండ్రులతో? అప్పుడు దండించేవాడు ప్రభుజీ ఏదైనా తప్పు చేస్తే. దండించేవాళ్ళు. మనం అందరం అలానే పెరిగాము, మన తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తిన్నాం మనం అందరం. ఇప్పుడు కొట్టట్లేదేమో మనం మన పిల్లల్ని కదా. ఇప్పుడైనా కానీ మనం మందలిస్తున్నాం. కానీ ఇలాంటివన్నీ చేసినటువంటి భగవంతుడిని ఇలా చేస్తే మనం చేస్తాం అలా భగవంతుడిని? భగవంతుడు మనం దండిస్తాము. ఎందుకంటే మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం ఆ సంబంధం కాదు, వాత్సల్య సంబంధం కాదు. కాబట్టి మనం దండించలేము. కానీ వాత్సల్య సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళు దండిస్తారు. ఇప్పుడు భీష్ముడు కృష్ణుడికి బాణాలు వేశాడు. అర్జునుడికి యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి మీద వేయాల్సిన బాణాలు కృష్ణుడి మీద వేసేవాడు భీష్ముడు. ఎందుకు? కృష్ణుడు అంటే రథసారథి కనుక సరిగా లేకపోతే ఆ రథంలో ఉండి యుద్ధం చేసేటువంటి యోధుడిని ఓడించడం చాలా ఈజీ. అందుకనే రథంలో కూర్చొని యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడిని ఓడించాలంటే ముందు కృష్ణుడిని చంపేయాలి. అందుకని భీష్ముడు ఏం చేసేవాడు? బాణాలని అర్జునుడి మీద కాదు, కృష్ణుడి మీదకి వేసేవాడు. ఓకే. కృష్ణుడు ఒంటి నిండా బాణాలే. ఏ ఏ బాణం అర్జునుడికి తగలాలో వాటన్నిటికీ కృష్ణుడు అడ్డం పడ్డాడు. ఒంటి నిండా బాణాలే, ఒంటి నిండా రక్తం, శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. అంటే మరి భీష్ముడికి కృష్ణుడి మీద భక్తి లేదా? భీష్ముడికి కృష్ణుడి మీద ప్రేమ లేదా? ఇక్కడ తను వేస్తున్నటువంటి బాణాన్ని చూడలేదు శ్రీకృష్ణుడు. భీష్ముడికి కృష్ణుడి మీద ఉన్నటువంటి భావాన్ని మాత్రమే చూస్తున్నారు. భీష్ముడు కృష్ణుడి మీద బాణాన్ని వేస్తున్నటువంటి సమయంలో భీష్ముడు మనసులో ఏం తలుచుకున్నారు, ఎలా వేస్తున్నారు? మనం ఏ విధంగా అయితే ఒక పువ్వుని కృష్ణుడి మీదకి వేస్తే ఎలాంటి భావంతో మనం ఒక పువ్వుని ఒక ఒక గులాబీ పువ్వుని శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీదకి వేస్తే మనకి ఎలాంటి భావన ఉంటుందో అలాంటి భావంలోనే భీష్ముడు కూడా ఒక బాణాన్ని వేస్తున్నారు కృష్ణుడి మీద. సో మనం పువ్వుని వేసినప్పుడు ఉన్న బాణం, భీష్ముడు బాణం వేసినప్పుడు ఉన్నటువంటి భావంలో ఏం తేడా లేదు. అప్పుడు కృష్ణుడు మనల్ని ప్రేమించి భీష్ముడిని దండిస్తారా? లేదు ప్రభుజీ. కాబట్టి భావగ్రాహి జనార్దనుడు కాబట్టి కృష్ణుడు ఆయనకి పరస్పరం ఆయన భావానికి అనుగుణంగా స్పందించారు. ఆయన బాణం వేస్తే ఆ బాణాన్ని తీసుకున్నారు ఒంటి మీదకి. తీసుకుని రక్తాన్ని మామూలుగా సహజంగా ఒక వ్యక్తికి బాణం తగిలితే ఎలా రక్తం వస్తుందో అలానే రక్తాన్ని కార్చారు శ్రీకృష్ణుడు కూడా. ఏ భావంతో ఎలాంటి ఎలా ఇస్తే అలా తీసుకున్నారు కృష్ణుడు. ఎలాంటి ప్రేమని ప్రదర్శిస్తే ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తే ఆ భక్తిని స్వీకరించారు. భీష్ముడుకి భగవంతుడి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి బంధం వీరరసంలో ఉన్నటువంటి బంధం. కానీ వాత్సల్య రసం వేరు, వాత్సల్య ప్రేమ వేరు. ఓకే. కాబట్టి ఏ భావంతో ఎలా మనం భగవంతుడిని పూజిస్తే అలా స్పందిస్తారు మనకి భగవంతుడు. అంత మాత్రాన యశోదామాత ఈ వాత్సల్య భావంలో ఉన్నటువంటి భక్తులు దండిస్తే దాని మీనింగ్ వాళ్ళు భగవంతుడి పట్ల అపరాధం చేసినట్లు అనుకోకూడదు. నిజానికి చూడాలి అంటే భగవంతుడిని స్మరించడము అనేటువంటిది ఒక పెద్ద విషయం.
భగవంతుడి పట్ల శత్రుభావంతో ఉన్నటువంటి శిశుపాలుడు, ఉమ్, దుర్యోధనుడు, ఇంకా కొంతమంది ఆ కొంతమంది గురించి ఇక్కడ చెప్పారు. ఎవరు? శిశుపాలుడు, దుర్యోధనుడు, పౌండ్రకుడు, శాల్యుడు, ఉమ్, పౌండ్రకుడు నిరంతరం కృష్ణుని స్మరించారు. కంసుడు కూడా నిరంతరం కృష్ణుని స్మరించారు కదండి. భావం ఏంటిదని పక్కన పెట్టండి, విరోధ భావంతో అయినా సరే కృష్ణుని స్మరించారు. విరోధ భావంతో అయినా సరే స్మరించటం వల్ల కలిగినటువంటి లాభాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు, ప్రేమతో కృష్ణుని దండిస్తే వీళ్ళకి అంతకంటే ఉత్తమమైనటువంటి గమ్యం రాదా? వస్తుంది వసుదేవుడికి వస్తుంది కదా. కాబట్టి వస్తుంది. వసుదేవుడు దేవకి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ తోటి వాళ్ళు యాదవులు ఎలా మరణించారు అమంగళకరంగా వాళ్ళకి కనిపిస్తున్నప్పటికీ దాన్ని చూసి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు సరైన గమ్యం వస్తుందా లేదా అనేటువంటి డౌట్ వాళ్ళకి అవసరం లేదు అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ చదువుదాం మాతాజీ. 9 అయిపోయింది, ఇంకొక శ్లోకం చదువుదాం. ఓకే ప్రభు. చదివేద్దామా? చదివేద్దాం ప్రభు. ఓకే, 49వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతాను ఇందుమతి ప్రభుజీ. చదవండి. చదువుతాను ప్రభు. మాపత్య బుద్ధి మాకృధా కృష్ణే సర్వాత్మనీశ్వరే మాపత్య బుద్ధిమకృత కృష్ణే సర్వాత్మనీశ్వరే మాయా మనుష్య భావేన గూఢైశ్వర్యే పరే వ్యయే. మాయా మనుష్య భావేన గూఢైశ్వర్యే పరేవ్యవే. శ్రీకృష్ణుడు దేవదేవుడు, అవ్యయుడు, సర్వాత్ముడు అయిన కారణమున అతనిని సాధారణ బాలుడని తలచరాదు. అతడు తన అత్యంత ఐశ్వర్యములను దాచి ఉంచి ఆ విధముగా బాహ్యమునకు సాధారణ మానవుని వలె గోచరించుతున్నాడు. భాష్యము: అన్ని అవతారములకు శ్రీకృష్ణుడే ఆదిమూలము. కృష్ణస్తు భగవాన్ స్వయం. అతని అపరిమిత దివ్యైశ్వర్యములు అవ్యయమైనవి. ఆ విధముగా అతడు సమస్త సృష్టిని అతి సులభంగా తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. ప్రతి జీవునికి శ్రీకృష్ణుడు నిత్య శ్రేయోభిలాషి కనుక వసుదేవుడు తన భావి గమ్యమును గురించి గాని యదువంశీయుల వంటి శ్రీకృష్ణుని ఇతర అనుయాయుల గమ్యమును గురించి గాని చింతించని అవసరం లేదు. ఈ అధ్యాయం నందులో 46వ శ్లోకంలో నారదముని వసుదేవునితో పుత్రతామగమ ధ్యధ్వాం భగవాన్ ఈశ్వరో హరి. శ్రీకృష్ణుడు మీకు పుత్రుడైన కారణమున మీ దంపతుల యశస్సు లోకమంతయు కీర్తించబడును అని పలికియుండెను. శ్రీకృష్ణుని ప్రియతమ పుత్రునిగా ప్రేమించమనియే వసుదేవుని నారదుడు ఈ రీతిగా ప్రోత్సహించినాడు. ఏలయన అట్టి పారయవస్య భక్తిభావనను ఎన్నడూనూ విడిచిపెట్టరాదు. కాని అదే సమయంలో నారదుడు వసుదేవుని యొక్క భవిష్యత్తును గురించిన సందేహములను తొలగించుతూ ఇట్లు పలికెను: కృష్ణుని ఎడ ప్రేమ కారణమున నీవు అతనిని సాధారణ మానవుడు అని తలచవచ్చును. నీవు మానవునిగా గోచరించున్నావు. శ్రీకృష్ణుడు నీతో పరస్పర ప్రేమ వినిమయము కావించుతున్నాడు. నీవు పుత్ర ప్రేమను చూపుటకే అతడు తనను నీ ఆధీనంలో నిలుపుకొని ఉన్నాడు. ఆ విధముగా అతడిని అతించే శక్తి ఐశ్వర్యములు నీకు కనబడకుండగా దాచబడినవి. కానీ భౌతిక జగత్తు సంఘటనల కారణముగా నిజమునకు ఏదో ప్రమాదకర పరిస్థితి ఉన్నదని ఊహింపకము. శ్రీకృష్ణుడు నీ ఆధీనంలో ఉన్నట్లు గోచరించినప్పటికీ అతడే నిత్యముగా పరమ నియామకుడు కనుక అతడిని సామాన్య మానవునిగా భావింపకము. అతడు సర్వదా దేవదేవుడే. శ్రీకృష్ణుడు దేవదేవుడు కనుక అతని మనుష్య కలాపములు వాస్తవమునకు సాధారణ మనుషునికి భ్రమను కలిగించుతున్నవి. ఈ శ్లోకమునందుని మాయా అను పదము సూచించును. మాయా అను పదమునకు దివ్యశక్తి అని కూడా అర్థము. భగవద్గీత యందు సంభవామ్యాత్మ మాయయ అని చెప్పబడినది. అనగా భగవానుడు దివ్యశక్తి పూర్ణమైన దివ్య రూపమునందే అవతరించును. ఈ విధముగా మాయా మనుష్య భావేన అను పద సముదాయం కూడా ఇతర శ్రీకృష్ణుని ఆది దివ్య రూపమును సూచించున్నది. ఈ జగత్తులో అనుభూతమయ్యేది మానవ రూపమునే అది పోలియుండును. సంస్కృత నిఘంటు అనుసరించి మాయ అను పదము కరుణను లేదా దయను కూడా సూచించును. ఈ విధముగా భగవంతుని అవతరణము బద్ధజీవుల ఎడ అతని నిర్హేతుక కరుణయే అగును. భగవద్ అవతరణము ముక్తాత్ముల ఎడను నిర్హేతుక కరుణయే అగును. భగవద్ లీలలో ఇత జతకూడుట ఎందు అతని మహోన్నత కర్మల స్మరణ కీర్తనలో పాల్గొనట ఎందు
శ్రవణం కీర్తనం విష్ణు అట్టి ముక్త పురుషులు అమితానందమును కొనెదరు. వసుదేవుడు చూపిన ప్రేమను పరస్పర వినిమయం అనొచ్చుటకు శ్రీకృష్ణుడు తన అపరిమిత విభూతులను దాదాపుగా గూఢపరచెను. ఈ ప్రకారం భక్తుడు భగవానుతో ఒకానొక ప్రేమ సంబంధంలో పూర్తిగా ప్రోత్సాహితుడగును. కానీ బ్రాహ్మణ శాపము చేత అయిన ప్రమాదకర పరిస్థితి కారణమున వసుదేవుడు చింతాగ్రస్తుడు అయినప్పుడు అది అనవసరమని నారదుడు వెంటనే అతనికి తెలియజేసెను. ఏలయనా అట్టి సంఘటనలన్నీ నేరుగా దేవదేవుని ప్రత్యక్ష ఆధీనంలోనే ఉన్నవి. ఆ విధంగా భగవంతుని తల్లిదండ్రుల స్థానమును తీసుకొనిన వైష్ణవ పరమహంసలు సర్వకాలములందు భగవదాశ్రయంలోనే నిలిచిండి ఎన్నడూనూ ప్రేమయుత సేవ నుండి వైదొలగరు. భౌతిక జగత్తులోని తల్లిదండ్రుల వలె గాక వారు అన్ని పరిస్థితుల యందు దివ్యత్వమునందే సుస్థిరులై ఉందురు. ఇక సాధారణ తల్లిదండ్రులు దేహాత్మ బుద్ధి కారణమున నిరంతరము మాయచే భ్రమితులు అగుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, వసుదేవుడు దివ్యమైనటువంటి వాడే, భౌతికమైనటువంటి వాడు కాదు. ఎందుకంటే భగవంతుడికే సేవకుడు కాబట్టి. మరి అలాంటి వసుదేవుడు ఈ భౌతికమైనటువంటి లోకంలోకి వచ్చారు కాబట్టి కొంత మాయ ప్రభావము అనేటువంటిది ప్రతి వ్యక్తి మీద ఉంది. కాబట్టి మన యొక్క దివ్యత్వం మనకు తెలియకపోవడం, లేదా భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోలేకపోవడం అనేటువంటి మాయ వల్ల కలిగేటువంటి ప్రభావం. అంటే ఈ మాయ మన మీద ఉన్నటువంటి మాయ ప్రభావం లాంటిది కాదు. వసుదేవుడి మీద ఉన్నటువంటి మాయ ప్రభావం, మన మీద భౌతికమైనటువంటి మాయ ప్రభావం ఉంటే వాళ్ళ మీద యోగమాయ ప్రభావం ఉంది. యోగమాయ కారణంగా భగవంతుడు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తెలుసుకున్నప్పటికీ కానీ వాళ్ళు వాత్సల్య ప్రేమ డామినేట్ చేయడం వల్ల పుత్రుడు భగవంతుడు అని తెలిసినా కానీ పుత్రుడుగానే చూశారు వాళ్ళు. ఓకే, అంటే మరి వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమకి స్పందనగా శ్రీకృష్ణుడు కూడా తనకున్నటువంటి ఐశ్వర్యాలని, తనకున్నటువంటి విభూతులని, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని అన్నిటినీ కూడా దాచిపెట్టేశారు. వాళ్ళ ముందు ప్రదర్శించలేదు. ఎంతో మంది అసురులను చంపి కూడా నేను చంపా అని చెప్పలేదు. ఎన్నో మానవాతీత కర్మలు చేసినా కానీ డ్రామా చేసేవాళ్ళు, ఏమీ చేయనట్టు. ఓకే, ఎందుకు అలా చేసేవాళ్ళు అని అంటే తల్లిదండ్రులు పుత్రుడిని ఎలా చూస్తారు, పుత్రుడు ఎలా ఉంటారో సహజంగా అలానే ఉండాలి అనేటువంటి డ్రామా చేశారు. అంటే కృష్ణుడు తన యొక్క మానవాతీత కర్మలను ప్రదర్శించటం వల్ల తను పొందాల్సినటువంటి వాత్సల్య ప్రేమకి స్పందనగా తను ఇవ్వాల్సినటువంటి ప్రేమని ఇవ్వలేడు. కాబట్టి తనకున్నటువంటి ఐశ్వర్యాలను, తనకున్నటువంటి విభూతులని అన్నిటినీ కూడా దాచిపెట్టేశాడు వాత్సల్య ప్రేమకి స్పందించడం కోసం. అంత మాత్రాన వసుదేవుడు దేవకి సాధారణమైనటువంటి వాళ్ళు కాదు. ఓకే, భౌతిక స్థాయిలో వాళ్ళని చూడడానికి లేదు. యదువంశీయుల యొక్క మరణం సహజంగానే కనిపించినప్పటికీ, ఒక అమంగళకరంగా కనిపించినప్పటికీ యదువంశీయుల యొక్క గమ్యం అమంగళకరంగా మరణించినటువంటి వ్యక్తులు, భౌతికంగా ఉండి అమంగళకరంగా మరణించినటువంటి వ్యక్తుల గమ్యము ఒకటి కాదు. కాబట్టి నారదుడు వసుదేవుడికి, దేవకికి, వీళ్ళందరికీ కూడా ఒక ఆశ్వాసం ఇస్తున్నారు. ఏమని అనంటే, మీరు పార్షదులు, మీరు సేవలో ఉన్నారు, మీరు ఏం చేశారు కృష్ణుడితో అని కాదు, కృష్ణుడు మీతో ఎలా ఉన్నారు అని కాదు, అది మీ ప్రేమకి ఆయన స్పందన. తరువాత మీకు గమ్యం మాత్రం భగవంతుడి యొక్క ధామం, సుస్థిరమైనటువంటి ధామం మీకుంది అని ఆయన ఆశ్వాసం ఇస్తున్నారు. నెక్స్ట్ 50వ శ్లోకం లతామాత. భూభారాసుర రాజన్యా హంతవే గుప్తయే సతాం భూభారాసురరాజన్యా హంతవే గుప్తయే సతాం అవతీర్ణస్య నిర్వృత్యే యశో లోకే వితన్యతే. అవతీర్ణస్య నివృత్తే యశో లోకే తన్యతే. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. ప్రభుజీ పేపర్ భూభారముగా తయారైన అసురరాజులను వధించుటకు మరియు భక్తులను రక్షించుటకు భగవానుడు అవతరించెను. అయినను దానవులు భక్తులు ఇరువురును భగవత్ కరుణచే మోక్షమును బడసి. ఆ విధంగా ఆ దేవదేవుని దివ్య యశస్సును లోకమంతయు వ్యాపించినది. ప్రభుపాదుల వారి భాష్యం. భగవంతుడు భౌతిక జగత్తులో ఎట్లు అవతరించనడి సంశయము కలగవచ్చును. భగవానుడు కోట్ల కొద్ది విశ్వములకు సర్వశక్తి మంతుడకు సృష్టికర్త అయినప్పుడు స్తన్యపానము ద్వారా పూతన
కర్కసిని చంప వంటి విలీలలను మహా అద్భుతమైనవి. భక్తులు ఎందులకైనా కీర్తింతురు. అట్టి కలాపములు నిక్కముగా సామాన్య మానవుల పరిధికి అతీతమైనవే. అయినప్పటికీ సర్వశక్తిమంతుడైన భగవానుడే వనర్చినప్పుడు వాటినెందులకు అద్భుతమైనవిగా పరిగణించవలెను? దీనికి సమాధానము ఈ శ్లోకంలో నిర్వైకృత్య అను పదముచే వసుగబడినది. భగవానుడు దానవులను వధించినది వారి ఎడల విరోధంతో కాదు, వారికి ముక్తి నొసగుటకే అతడు వారిని వధించెను. ఈ విధంగా తన అచింత్య లీలల ద్వారా భక్తులు దానవులు ఇరువురికి మోక్షం నొసగుటలో ఆ దేవదేవుని నిర్హేతుక కరుణయే అతనిని ఇతర జీవుల నుండి మానవులే గాని దేవతలే గాని వేరుపరుచును. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ న సంశయ. కేవలము విష్ణువే జనన మరణములకు అతీతముగా మోక్షము నొసగలడు అని చెప్పబడినది. సాధారణముగా అసురులను బ్రహ్మజ్యోతిలో సాయుధ్య ముక్తి వసగబడును. భక్తులకు ఆధ్యాత్మిక లోకంలో మహోన్నత ప్రేమ వరదానము వసగబడును. ఈ విధముగా భగవానుడు అన్ని తరగతుల జీవుల ఎడ తన నిర్హేతుక కరుణను చూపును. అతని కీర్తి లోకమంతయు వ్యాపించును. శ్రీకృష్ణుడు దివ్యుడు కనుక అతని యశస్సు రూపము అభిన్నములు కనుక భగవంతుని యశస్సు విస్తరించిన కొలది సమస్త లోకమే క్రమముగా ముక్తిని బడగలదు. దేవదేవుని అద్వితీయ మగు గుణములలో కొన్ని ఇవే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. భూభారాన్ని తగ్గించడం కోసం భగవంతుడు ఎంతో మంది అసురుల్ని దండించి చంపివేస్తే అది అసురుల మీద కోపంతో, అసురుల మీద అసూయతోటి, అసురుల మీద ద్వేషంతో భగవంతుడు అలా చేశారా అంటే కాదు. మన మీద శత్రుత్వాన్ని కలిగినటువంటి వ్యక్తితోటి, మన మీద మిత్రత్వాన్ని కలిగినటువంటి వ్యక్తితోటి రెండు వేరు రకాలుగా ఉంటాం కదా. మన శత్రువులకి మంచి జరగాలి అని మనం కోరుకుంటామా? లేదు ప్రభుజీ, కోరుకో. మన శత్రువులని మనం శపిస్తూ ఉంటాం కదా. వాడు పాడైపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు అలా అయిపోవాలి, వాడు ఇలా అయిపోవాలి అని మనం మాట్లాడతాం. అదే మన మిత్రుడికైతే అలా అనం. మన శ్రేయోభిలాషులకి మనం అలా అనం, వాళ్ళ మంచి కోరుకుంటాం. కానీ భగవంతుడు శత్రుమిత్ర సంబంధం అనేటువంటి భేదం అనేటువంటిది లేకుండా శత్రువులకైనా మిత్రులకైనా ప్రేమించే వాళ్ళకైనా అసహించుకునే వాళ్ళకైనా కానీ మంచి జరగాలని చూస్తారు. అది మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా. అందుకని ఎంతో మంది అసురుల్ని చంపినా కానీ అది వాళ్ళ మీద ఆయన చూపించినటువంటి కరుణ ప్రభావంగా ఆయన చంపారు. అసురుల్ని చంపిన, భక్తులని రక్షించిన అసురుల మీద భగవంతుడి యొక్క కరుణ ఉంది కాబట్టి భక్తుల మీద కూడా భగవంతుడి యొక్క కరుణ ఉంది కాబట్టి. అదేంటండి, అసురులను చంపితే భగవంతుడి కరుణ ఎలా అవుతుంది, చంపడం కరుణ ఎలా అవుతుంది అని అనుకోవచ్చు. యాక్చువల్గా జయావిజయులే 3 జన్మల పాటు అసురులుగా జన్మించారు. ఎందుకు జన్మించారు వాళ్ళు అసురులుగా? తిరిగి ఉద్ధరింపబడ్డానికి ప్రభు. వాళ్ళు భక్తులుగా జన్మించి ఉండొచ్చు కదా, త్వరగా ఉద్ధరింపబడ్డానికి. త్వరగా ఉద్ధరింపబడడం కోసం. భక్తులుగా జన్మించినట్లయితే 7 జన్మలు రావాలి, అభక్తులుగా జన్మించినట్లయితే 3 జన్మలు చాలు. అది వాళ్ళకి ఇవ్వబడినటువంటి విరుగుడు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి శాపానికి విముక్తి. ఓకే, మరి భగవంతుడు చంపితేనే కదా వాళ్ళకి తొందరగా 3 జన్మలు కంప్లీట్ అయిపోయాయి కదా. మరి అలాంటప్పుడు అసురులను చంపుతున్నప్పుడు అసురుల మీద కరుణ చూపించి భగవంతుడు చంపుతున్నట్ట, లేకపోతే వాళ్ళ మీద ద్వేషంతో వాళ్ళకి శిక్షించాలి అనే ఉద్దేశంతో చంపుతున్నట్ట? వాళ్ళని ఉద్ధరించినట్లే ప్రభుజీ, త్వరగా ఉద్ధరించడానికే. ఈవెన్ శిశుపాలుని కూడా చంపేశారు. శిశుపాలుడు కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయారు. అంటే మనం చూస్తే అసురులు శిక్షింపబడ్డా, భక్తులు రక్షింపబడ్డా వాటి వెనకాల భగవంతుడి యొక్క కరుణ కారణంగానే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి కాకపోతే ప్రతికూల భక్తి అనేటువంటిది మనం చేయకూడదు, అనుకూల భక్తి చేయాలి. ప్రతికూల భక్తి చేసినటువంటి వ్యక్తులకే మోక్షాన్ని ఇస్తున్నారు. కాకపోతే ఆ మోక్షము నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి మోక్షం. కానీ అనుకూల భక్తి చేస్తే, ప్రతికూల భక్తి చేసే వాళ్ళకే ఈజీగా నిరాకార బ్రహ్మంలో లీనమైపోయే మోక్షం వస్తే, మరి అనుకూల భక్తి చేసే వాళ్ళకి అంతకంటే గొప్పగా రావాలి కదా లక్ష్యం. భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడి యొక్క సేవకులుగా, భగవంతుడి యొక్క పార్షదులుగా మనకి ముక్తిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, అది ఇక్కడ మనకి తెలియజేస్తారు. కాబట్టి ఆయన యొక్క యశస్సు, ఆయన యొక్క కీర్తి మొత్తం కూడా లోకమంతా వ్యాపించి ఉంది.
ఆయన గురించి చెడ్డగా ఎవరూ మాట్లాడుకోలేరు. యశస్సు అనేటువంటిది లోకమంతా వ్యాపించు. అందుకని భగవంతుడి యొక్క యశస్సు ఇప్పటికీ కూడా మనం అందరం కూడా ఎందుకు ఇంతమంది బృందావనం వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఆయన యశస్సు అంత ఉంది కాబట్టి మనం అందరం వెళ్ళాలి అన్నది. ఓకే, నెక్స్ట్ 51వ శ్లోకం. సునీత హరిబాబు మాతాజీ. శ్రీ హరే శుక ఉవాచ శ్రీసుక ఉవాచ ఏతచ్చుత్వా మహాభాగో వసుదేవోతి విస్మితః ఏ చుత్వా మహాభాగో వసుదేవితి స్మితః దేవకీ చ మహాభాగా జహతుర్మోహమాత్మనః. దేవకీ చ మహాభాగా జహతుర్మహాత్మనః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఈ వృత్తాంతము వినిన వాడే మహాభాగ్యవంతుడు వసుదేవుడికి పరమ ఆశ్చర్యచకితుడయ్యను. ఈ విధముగా అతడు మహాభాగ్యశాలియు దేవకీ దేవి తమ హృదయములందు చేరిన సమస్త మోహమును చింతను విడిచిరి. హరే కృష్ణ ప్రభుజీ. దేవకీ వసుదేవులకి ఉన్నటువంటి అనుమానాలన్నీ తీరిపోయాయి నారదుడి ద్వారా. మా గమ్యం ఏమైపోతుంది, మేమైపోతాం, యదువంశీయులందరూ ఇలా మరణిస్తున్నారు, మా పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి చింతన ఏదైతే ఉందో ఆ చింత అంతా కూడా తొలగిపోయింది. సో ఎందుకు అంటే నవయోగీంద్రులకి నిమి మహారాజుకి మధ్య జరిగినటువంటి చర్చ మొత్తాన్ని నారదుడు దేవకీ వసుదేవులకి తెలియచేయడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ 52వ శ్లోకం. ఉమాపతి ప్రభు. ఇతిహాసమిమం పుణ్యం ధారయేద్య సమాహితః. ఉమాపతి ప్రభు. సుజాత మాతాజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇతిహాసమిమం పుణ్యం ధారయేద్య సమాహితః సవిధూయేహ శమలం బ్రహ్మ సవిధూయేహ శమలం బ్రహ్మ భూయాయ కల్పతే. విదుయే సమలం బ్రహ్మ భూయాయ కల్పతే. ఈ పుణ్య ఇతిహాసమును సమాహితుడై ధారణ చేయువాడు ప్రస్తుత జన్మమునే తనను సకల కల్మషము నుండి పునీతుని చేసుకుని ఆ విధముగా మహోన్నతమగు ఆధ్యాత్మిక పూర్వత్వమును పడేయగలడు. శ్రీమద్ భాగవతమునందలి వసుదేవునికి నారదోపదేశములు ముగింపు అను ఏకాదశోధ్యంలోని 5వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎవరైతే నిమి మహారాజుకి నవయోగీంద్రులకి మధ్య జరిగినటువంటి చర్చను సంపూర్ణంగా విన్నారో వాళ్ళలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోయి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించి ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని సాధించగలరు. ఇంతకంటే మించినటువంటి వరం ఏమైనా ఉంటుందా? ఎంతమంది అయితే పూర్తిగా విన్నారో వాళ్ళందరూ కూడా భక్తిలో పురోగమిస్తారు. ఓకే, ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతారు. సో ఇక్కడికి ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక కథ రాబోతుంది. యదుకులం వాళ్ళు ఏ విధంగా, యదువంశీయులందరూ కూడా ఏ విధంగా ప్రవాస తీర్థానికి వెళ్తారు, ఇక్కడ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఏ విధంగా మరణిస్తారు అనేటువంటిది ఇక రాబోయేటువంటి అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూద్దాం. ఆ తరువాత ఇక ఉద్ధవుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి చర్చ మొదలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈ రోజు ఇక్కడ ముగిద్దాం. మిగిలింది రేపటి నుంచి చదువుకుందాం. వంచాకల్పతరుభ్యశ్చ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే కృష్ణ.